దేవుని మాటలు చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 17వ వాక్యం, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వాక్యం చదువుతాం తెలుగులో. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కూర్చో. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చి ఆయన మాటలు వినడానికి, ఆయన పాటలు పాడడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. కనుక ఇక్కడ ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుదాం ఆ మాటను. 15వ అధ్యాయం అపోస్తుల కార్యం 17వ వాక్యం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను బయలుపరిచిన తెలియజేసిన ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూడాలి. ఈరోజు దావీదు గుడారము అనే మాట గురించి మనం ధ్యానం చేయనైనాం. ఏంటి? దావీదు గుడారం. దావీదు గుడారం లేకపోతే ద టెంట్ ఆఫ్ డేవిడ్ ఆర్ ద టెబర్నికల్ ఆఫ్ డేవిడ్. కాబట్టి దావీదు యొక్క గుడారం. టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం. దేవుని నిమిత్తమై దాన్ని నిర్మించారు. ఇక్కడ ఎవరి గుడారము? దావీదు గుడారం. కనుక దావీదు గుడారము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను దావీదు గుడారాన్ని ఏం చేస్తాను? తిరిగి కట్టుతాను అంటాడు. నేను కనుక రీబిల్డ్ చేస్తాను దావీదు గుడారాన్ని. కనుక తిరిగి కట్టడము అంటే ఏమై ఉండాలి? అది పడిపోయి ఉండాలి. పడిపోయి ఉంటేనే దాన్ని తిరిగి కడతారు. కనుక పడిపోయినప్పుడు దాన్ని తిరిగి ఎలా కడతారు? అందుకనే ఆయన అంటారు, దావీదు గుడారమును నేను తిరిగి ఏం చేస్తాను? కడతాను. అనాది కాలమున అనే మాట మనం చూస్తాం అక్కడ. ఏ మాట? అనాది కాలమున ప్రభువు ఏం చేశాడంట? సెలవిచ్చాడంట. దేని గురించి? నేను దావీదు గుడారాన్ని కడతాను అని ఆయన ఎప్పుడు సెలవిచ్చాడట? అనాది కాలము అంటే చాలా దినముల క్రితం, చాలా సంవత్సరముల క్రితం అనాది కాలములో ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? నేను దావీదు గుడారమును తిరిగి కడతాను అని. కనుక దేవుని వాక్యం మనం ఆమోసు గ్రంథంలో చూస్తాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. ఇది దేవుని యొక్క పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి
దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన నందరిని నా జనులు స్వతంత్రించుకొనినట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. కాబట్టి ఇక్కడ దావీదు గుడారాన్ని గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే అనాది కాలమున ఆయన సెలవిచ్చిన మాట. ఆమోసు ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? దావీదు గుడారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఏమంటాడు అక్కడ? నేను దావీదు గుడారమును, పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా నేనేం చేస్తాను? కడతాను. కనుక అనాది కాలంలోనే ఆయన తన ప్రవక్త ద్వారా, ఆమోసు గారి ద్వారా మరి సెలవిస్తున్నాడు. ఆమోసు పశువుల కాపరి, పశువులను కాసుకునేవాడు. కనుక మేడి పండ్లు ఏరుకునేవాడు, మేడికాయలు ఏరుకునేవాడు. కనుక మేడి పండ్లు ఏరుకుంటూ మేడి చెట్టు కింద ఉన్నప్పుడు, పశువులు కాసుకుంటున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు, అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆమోసు ప్రవక్త దావీదు గారి గురించి ప్రవచిస్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నారు అంటే, నేను దావీదు యొక్క గుడారాన్ని కడతాను అంటాడు. మనము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట చూస్తా. 2వ సమూయేలు గ్రంథం 6:17 యెహోవా మందస్సమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమందు ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. ఇక్కడ ఒక టెంట్ చూస్తాం, ఒక గుడారాన్ని చూస్తాం. ఇక్కడ ఏ గుడారం ఇది? దావీదు గారు నిర్మించిన గుడారం. కనుక ఇది దావీదు గుడారం కాదు, దావీదు దేవుని కొరకు నిర్మించిన గుడారం. ఆయన మందసాన్ని పెట్టడానికి నిర్మించిన గుడారం. మందస్సము ఒబేదోదోము ఇంట్లో ఉన్నది. గిత్తీయుడైన ఒబేదోదోము ఇంట్లో మందస్సం ఉంటే, ఆ మందస్సమును తీసుకొని దావీదు తన యొక్క మందస్సం కొరకు ఏర్పాటు చేసిన గుడారములో దాన్ని ఏం చేశారు? పెడుతున్నాడు. కనుక ఇది దావీదు గుడారం కాదు, కానీ ఇది దావీదు దేవుని కొరకు లేక దేవుని మందసం కొరకు ఏం చేసిన గుడారము? నిర్మించినటువంటి గుడారం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకములో దావీదు గుడారమును మనం చూసినప్పుడు, ఏంటి అసలు దావీదు గుడారం అంటే ఏంటి? దావీదు గుడారము అంటే ఏంటి? అసలు దేనికి పోలిక దావీదు గుడారము అన్నది మనం చూస్తాం. దేవుడు అంటాడు, దావీదు గుడారాన్ని, పడిపోయిన దావీదు గుడారాన్ని నేనేం చేస్తాను? మరలా కడతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. 2 కొరింథీ 5:1. భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదు. ఇక్కడ ఒక గుడారాన్ని గురించి చెప్తున్నారు. ఏ గుడారం అంటది? ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను అని అంటున్నారు. భూమి మీద ఈ గుడారము ఏమైపోయినను? శిథిలమైపోయినను అని అంటున్నారు. ఏంటి ఈ గుడారము? మన దేహమే ఆ గుడారం. ఏంటి ఆ గుడారం? మన దేహం. మన దేహము నమ్మ దేహ ఆ గుడార. కన్నడ ఏముంది? 5:1 మనే దేహವೆಂಬ ಗುಡಾರವು ಕಿತ್ತು ಹಾಕಲ್ ಪಟ್ಟಿದರುನು ದೇವರಿಂತಾದ ಒಂದು ಕಟ್ಟಡವು
పరలోకದಲ್ಲಿ నమ్ముకుంటేందు బళ్ళెవు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి దేహమనే గుడారము ఏమైపోయినను? శిథిలమైపోయినను. శిథిలమైపోయినను అంటే రెండు రకాలుగా, పాడైపోయినను అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి బాడీ సిక్ అవ్వటం, ఏమైపోవటం, అనేక రోగాలు వచ్చి, అనేక బాధలు వచ్చి, అనేక ఇబ్బందులు వచ్చి ఈ దేహం ఏమైపోద్ది? పాడైపోతుంది. మన అందము క్షీణించిపోతుంది, మన ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనకున్నటువంటి ఆరోగ్యము రకరకాల ఈ సొగసు స్వరూపం అంతా క్షీణించిపోదు. అది ఒకటి క్షీణించడానికి. రెండవది పాపము చేత ఈ గుడారాన్ని మనం ఏం చేసుకుంటాం? పాడు చేస్తాం. అది రెండవది. ఒకటి రోగాల చేత, బలహీనతల చేత ఈ గుడారం పాడవుతుంది. అదేమి తప్పేం కాదు దేవుని దృష్టిలో. కానీ పాపము చేత ఈ గుడారాన్ని మనం ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. ఈ గుడారం అంటే ఏంటి? ఈ దేహాన్ని పాపము చేసి మన దేహాన్ని మనం ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ దేహము దేవుని చేత మనకేం చేయబడింది? ఇవ్వబడినటువంటి దేహం. కాబట్టి ఈ దేహము దేవునికి మహిమకరంగా ఉండాలే కానీ ఈ దేహము చేత మనం ఏం చేయకూడదు? మరి పాపము చేయకూడదు. 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూస్తాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థమునకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము, ఈ దేహము గుడారం అంటే ఏమనుకున్నా? దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. కాబట్టి ప్రభువు కొరకు ఈ దేహం. ఎవరి కొరకు ఈ దేహం? ప్రభు కొరకు. ఈ దేహం ప్రభు కొరకు. ఈ దేహం ద్వారా దేవుని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ఈ దేహం ద్వారా దేవుని మహిమపరచాలి. 19వ వాక్యం కూడా చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కాబట్టి ఈ దేహము ఎవరిచ్చారు మనకు? దేవుడిచ్చాడు. ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎలాగున్నా సరే ఈ దేహము దేవుని చేత మనం పొందుకున్నాం కనుక ఈ దేహము ఒక టెంట్ లాంటిది. కనుక ఈ దేహములో దేవుడు ఉండాలని ఆశించుతున్నాడు. పరిశుద్ధాత్మకు నిలయంగా ఈ దేహము ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ పాపం చేయకూడదు ఈ దేహముతో. జారత్వం కొరకు కాదు ఈ దేహం. చెడ్డ మాటలు మాట్లాడడానికి, చెడు చూడడానికి, చెడు చేయడానికి, చెడును ఇష్టపడడానికి కాదు ఈ దేహము. ఈ దేహము దేవుని కొరకే. ఈ దేహం ఎవరిది? దేవునిది. అందుకోసం ఈ దేహాన్ని మనం ఏం చేయాలంటే భద్రం చేసుకోవాలి, శుద్ధిగా ఉంచుకోవాలి. ఇది నాది కాదు అని, ఇది ఎవరిది? ప్రభువుది కనుక దీన్ని ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉంచాలని మనం ఎప్పుడు కూడా ఈ దేహం గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. మనది కానిది ఏదైనా మన ఇంట్లో ఉంటే దాన్ని ఏం చేస్తాం? జాగ్రత్త చేస్తాం. ఎందుకంటే రేపు వారు వచ్చి అడిగినప్పుడు ఇది పాడైపోతే మీరే పాడు చేశారు కాబట్టి తెచ్చేయండి అంటారు. అందుకొరకు ఏం చేయాలి? ఇది వేరే వారిది కాబట్టి మన వస్తువుల కంటే కూడా దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. రేపు వారు వచ్చి అడిగిన తర్వాత దాన్ని మనం ఎట్లా ఉన్నదో అలాగిస్తే వారు సంతోషిస్తారు. ఈరోజు ప్రభువు కూడా అదే అనేది, మీకు నేను దేహాలు ఇచ్చాను, దేహం అనే గుడారాలను మీకు నేను ఇచ్చాను. కాబట్టి ఈ దేహాన్ని మీరు ఏం చేయాలి? క్లీన్గా ఉంచుకోవాలి. ఈ దేహాన్ని మీరు ఎలాగ ఉంచుకోవాలి? క్లీన్గా ఉంచుకోవాలి. ఈ దేహము పాపము చేయడానికి కాదు, పాపము చేత ఈ దేహాన్ని మీరు పాడు చేసుకోవడానికి కాదు నేను దేహాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ దేహము దేవుడు మీకు ఆయన ఆలయముగా ఉండడానికి
ఆయన ఆత్మ మీలో నివసింపజేయడానికి ఈ దేహం ద్వారా ఆయనను ఏం చేయాలి? మహిమపరచడానికి దేవుడు ఈ దేహాన్ని మనకు ఇచ్చాడు. అందుకనే 19వ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, దేవుని వలన ఈ దేహం మీకు అనుగ్రహించబడింది కాబట్టి ఈ దేహము మీ ఆలయం ఉన్నది కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ విత్ యువర్ టెంట్ ఆర్ ఫ్లెష్. కాబట్టి ఈ దేహముతో, ఈ బాడీతో మన దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని మహిమ కొరకు ఈ దేహం, పరిశుద్ధాత్మ నిలయము కొరకు ఈ దేహం, దేవుని కొరకు ఈ దేహం. అక్కడ మనము ఎందుకు దేహం అన్నది ఈ 13-19 మాటల్లో మనం చూస్తాం. కాబట్టి ఎందుకంటే ఈ దేహము దేవుని చేత మనకు అనుగ్రహించబడిన ఈ దేహము, ఈ టెంట్, ఇది ప్రభు కొరకు. ఇది ఎవరి కొరకు? ప్రభు ఏం చేసుకుంటాడు దీన్ని అంటే, దీని ద్వారా ఆయనకు ఏం కావాలి? మహిమ కావాలి. దీని చేత ఆయన మహిమపరచాలి. ఈరోజు మనం అందరం కూడా పాటలు పాడాం, ప్రార్థన చేశాం, దేవుని స్తుతించాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ దేహం చేత మనం దేవుని ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. దేవుని పనులు చేస్తాం ఈ దేహంతో, దేవుని గురించి పాడుతాం ఈ దేహంతో, దేవుని కీర్తిస్తాం ఈ దేహంతో, ఆరాధిస్తాం. కనుక తద్వారా ఈ దేహం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఈ దేహం ఈ నోటితో తిడితే దేవునికి మహిమ లేదు. ఈ దేహంతో పాపం చేస్తే, ఈ దేహమును త్రాగుడికి అలవాటు చేస్తే, ఈ దేహాన్ని అపవిత్రమైన పనులకు అలవాటు చేస్తే, కనుక నీకు దేవుడు ఇచ్చిన దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. నీకు దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని నీవు పాడు చేస్తున్నావు. అందుకనే 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు ఎవరు? పౌలు గారు ఇలాగా అంటున్నారు. ఏమంటున్నారు పౌలు గారు అంటే, ఈ యొక్క దేహము మరి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ దేహాన్ని నేనేం చేస్తున్నాను? 9 చూడండి. 1 కొరింథీ 9:27. 1 కొరింథీ 9:27. 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి ఏం చేస్తున్నా? నేను నా శరీరాన్ని, ఈ టెంట్ను, వింటున్నారా, ఈ దేహాన్ని నేనేం చేస్తున్నాను? ఏమండి నన్ను కొద్దిగా కంట్రోల్ పెట్టండి అంటే ఎంతవరకు అతను వేరే వాళ్ళు మనల్ని కంట్రోల్ పెడతారు? మన దేహాన్ని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. మన దేహాన్ని మనమే దేవుని స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకోవాలి. కాబట్టి ఈ దేహానికి చెడ్డవాటిని అలవాటు చేయకుండా, ఈ దేహము పాడైపోకుండా మనం ఈ దేహాన్ని కాపాడుకోవాలి. కనుక ఎందుకు అంటే పాడైపోతే దేవునికి ఇష్టం ఉండదు, చెడిపోతే దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను గాలికి పోట్లాడినట్లు పోట్లాడటము లేదు. మరి ఏం చేస్తున్నాను? నేను అందరికీ ప్రకటించాను. దాదాపు 21 పత్రికలు పౌలు గారు రాశారు. ఎన్నో సంఘాలకు స్థాపకుడుగా ఉన్నాడు. ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎన్నో బాధలను అనుభవించాడు. సంఘం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. ఎంతోమందికి పగలు రాత్రి అనుకోకుండా ప్రకటించాడు వాక్యాన్ని. కానీ తను అనుకునేది ఏంటంటే, నేను అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుడనైపోతానేమోనని. అందరికీ చెప్తాం కానీ కొన్నిసార్లు మనకు మనం చెప్పుకోం. నేను అందరికీ ప్రకటించిన తర్వాత అందరినీ నీతి మార్గంలో నడవమని, అందరినీ మంచిగా నడవమని, అందరినీ పరిశుద్ధులుగా ఉండమని చెప్పి అందరికీ నేను ప్రకటించి నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా దేహాన్ని నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నానంటే ఎలాగా? నా దేహమును ప్రార్థనలలో, ప్రభు కార్యాలలో పరిశుద్ధంగా ఉండునట్లు, పవిత్రంగా ఉండునట్లు, పాపమునకు అలవాటు పడకుండా
అపవిత్రతకు అలవాటు పడకుండా నా దేహాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. అవును, ఎవరి దేహాలను వారు ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరి టెంటు, ఎవరి యొక్క గుడారములను వాళ్ళు ఏం చేయాలి? శుద్ధిగా ఉంచుకోవాలి. అది మీ బాధ్యత. నేను శుద్ధిగా ఉండను, నేను రోజుకు 2 సార్లు స్నానం చేస్తాను, అది దాని గురించి కాదు, స్నానం గురించి కాదు ఇక్కడ చెప్పేది. పాపమును అంటకుండా, అపవిత్రత అంటకుండా పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు స్నానం చేసావా లేదా? స్నానం చేసి రావాలా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. సాధ్యమైనంత వరకు మనకు ఉన్న బట్టల్లోనే మంచివే వేసుకొని రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. అంతేగాని దీన్ని క్లీన్ అంటే స్నానం చేయటం అని కాదు అర్థం. దీన్ని పాపం అంటకుండా కాపాడు. పాపం అంటకుండా మన దేహాలు దేవుని దగ్గరికి వచ్చాయనుకోండి, ఆయనకి చాలా సంతోషం. పాపాన్ని మనం విసర్జించి, పాపాన్ని మనం అసహ్యించుకొని ఈ దేహానికి అంటకుండా మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ. అందుకని పౌలు అంటాడు, నేను నా దేహమును ఏం చేస్తున్నాను? నలగగొట్టుకుంటున్నాను. నేను అందరికీ ప్రకటించాను, అందరిని నీతి మార్గంలో నడిపించి చివరకు నేను భ్రష్టుడని అయిపోతే. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా దాదాపు 30-40 సంవత్సరాలు వాక్యం చెప్పేసి నడిపించాను, నేను నరకానికి వెళ్తే. అందుకని మీకు హెచ్చరించాలి, నాకై నేను కూడా నా దేహాన్ని ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవునికి ఇష్టంగా దీన్ని ఉంచాలి, పరిశుద్ధంగా దీన్ని ఉంచాలి. ఇది పాడైపోయేటువంటి పాప సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటికి అంటకుండా, వాటికి అలవాటు చేయకుండా ఈ దేహాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే పౌలు అంటాడు, జాగ్రత్త పడుతున్నాడు. నేనే భ్రష్టుడని అయిపోతానేమని భయపడి నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. కనుక దేవుడు అంటాడు, పడిపోయిన దేహం అంట, పడిపోయిన గుడారం అంట. ఎవరిది? దావీదు గారు. పడిపోయిన గుడారం. కనుక పడిపోయిన గుడారాన్ని నేను మరలా ఏం చేస్తాను? కడతాను. చూద్దాం, 1 సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం మనం 2వ మాట నుండి చదువుతాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ లేచి నడుచుచు పైనుండి చూచుచుండగా కనబడెను. చూచి తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాబు కుమార్తెయు ఇత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించాడు. చూడండి, ఇక్కడ ఏం చేశాడు దావీదు? తన యొక్క దేహము చేత, తన యొక్క దేహం అనే గుడారము చేత దావీదు ఏం చేశాడో మనకు బాగా తెలుసు. మనము దావీదు గురించి, ఈ లేఖనాలను గురించి మనకు తెలుసు, ఎరుగుదు మనం. కాబట్టి తన భార్య కాదు ఆమె, బెత్షెబా తన యొక్క సైనికుని భార్య కనుక, తన సైనికుడి భార్య కనుక, తన సైనికుని భార్యను అతడు చూచి కనుక ఆమెను తన భార్యగా చేసుకొనడానికి అతడు ఆమెను తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆమె సౌందర్యాన్ని చూసి ఆమెను తన దూతల చేత తెప్పించుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇదంతా సమంజసం కదా? చాలా పాపం. కనుక దావీదు యొక్క గుడారము ఈ పని చేయటం ద్వారా ఏమైపోయింది? పడిపోయింది. ఎక్కడ? దేవునిలో పడిపోయింది. గుడారం దేవునిలో పడిపోయింది. కాబట్టి అతడు అనుకున్నాడు, నేను పడిపోలేదే అనుకున్నాడు. నేను పడిపోలేదు, అవన్నీ మామూలే, నేను మామూలుగా చూస్తూనే ఉంటాను, నాకు ఇష్టమైన వాళ్ళతో నేను స్నేహంగా ఉంటాను, ఇవన్నీ మామూలే అని అనుకున్నాడు. అతనికి మామూలే. అతడు ఆ పాపమును, తన దేహమును పాడు చేసుకొని, ఈ దేహము దేవుడు తనకిచ్చాడు, ఈ దేహము ద్వారా దేవుని మహింపరచాలి, ఈ దేహంలో దేవుని ఆత్మ ఉండాలి. కనుక అటువంటి దేహం చేత, ఇటువంటి గుడారము చేత తను పాపము చేశాడు. బెత్షెబాతో దావీదు మరి పాపములో పడిపోయాడు. కనుక దేవుడు చాలా బాధపడ్డాడు. దావీదు అసలు మిద్దె మీదకి ఎక్కినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నిజంగా ఎందుకు అలా చూశానని పశ్చాత్తాపడి మరి ప్రార్థన చేసి తను ఒప్పుకోవలసిన వాడు.
కనుక చూసిన దాన్నే కావాలని ఇష్టపడి, చూసిన దాన్నే కావాలని ఇష్టపడి తెప్పించుకొని ఆమెతో స్నేహం చేసి దేవునికి విరోధంగా ఏం చేశాడు? పాపం చేశాడు. కనుక తద్వారా ఈ గుడారం ఏమైపోయింది? పడిపోయింది. ఈ గుడారం పడిపోయింది. ఎక్కడ? దేవునిలో పడిపోయింది. దేవునిలో పడిపోయింది. పాపము చేత అపవిత్రమైపోయింది దేహం. ఆలోచన చేయండి, మన జీవితంలో కూడా ఇలాగా మన గుడారము, దేవుడిచ్చిన ఈ దేహము, దేవుని మహిమపరచవలసిన ఈ దేహం, పరిశుద్ధాత్మకు నిలయమైన ఈ దేహం, దేవుడు వెలబెట్టుకున్న ఈ దేహాన్ని మనము పడగొడుతున్నామా? మనం చెడగొడుతున్నామా? మనము అపవిత్రం చేసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక అందుకనే పౌలు, నేను అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని తన దేహాన్ని తాను ఏం చేస్తున్నాడో నలగొట్టుకుంటున్నాడు. కనుక నీకెప్పుడు కొద్దిగా అటువంటి అపవిత్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. అటువంటి అపవిత్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని స్తుతించు. అలాగా నీవు పాపములోనికి నీ దేహము వెళ్ళిపోతుందేమో అని అటువంటి అనుమానం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవునితో నీవు ఉండడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఈ ఆలోచనలే మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయని వాటి గురించే మనం ఆలోచన చేస్తూ వాటినే మనం చేస్తూ ఉంటే మన దేహాన్ని మనం ఏం చేసుకుంటాం? పాడు చేసుకుంటాం. దావీదు మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దావీదును దేవుడు ఎంతో గొప్పగా చూసుకున్నాడు. దావీదు గొర్రెలు మేపేవాడు. దావీదుకు దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు స్థితిగతులన్నీ మార్చివేశాడు. ఇటువంటి వీరునిగా శూరునిగా చేసి అనేక రాజ్యాలను అతనికి లొంగేలాగా చేశాడు. అనేక రాజులు అతనికి పన్ను కట్టేలాగా చేశాడు. కాబట్టి గొప్ప పరాక్రమము కలిగిన రాజు ఎక్కడికి వెళ్ళినా అతనికి జయమును దేవుడు ఇస్తూ వచ్చాడు. అయినను అతడు ఏం చేశాడంటే బెత్షెబా అనేటువంటి ఆమెతో స్నేహం చేసి దేవునికి విరోధంగా ఏం చేశాడు? పాపం చేశాడు. కనుక ఇది దేవుని దృష్టిలో ఏంటంటే, నా గుడారాన్ని, నా దేహాన్ని నువ్వేం చేసావు? పాడు చేసావు. నువ్వు పాడు చేసావు. ఇప్పుడు యవన స్త్రీలు, యవన పురుషులు, యవనస్తురాండ్రు, మనమందరం కూడా దేవుని పిల్లలము. ఈ దేహము పాడైపోయేటువంటి పనులు ఏమి కూడా చేయకూడదు. ఈ టెంటు, ఈ గుడారం పడిపోయేటువంటి పనులు మనం ఏమి కూడా చేయరు. నువ్వు దాన్ని పాడు చేసావంటే దేవునికి అది ఉపయోగపడదు. నువ్వు బాగుగా ఉంచుకున్నావంటే అది దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కనుక దావీదు గుడారం ఏమైపోయింది? ఇక్కడ పడిపోయింది. దావీదుగా గుడారం పడిపోయింది. తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశాడు, వెళ్ళిపోయాం కాదమని. కొన్ని రోజులైన తర్వాత దావీదుకి సమాచారం వచ్చింది, నేను గర్భం ధరించాను అని. అరే లేనిపోయిన రిస్క్ అయిపోయింది కదా నాకు. ఇప్పుడు భయం పట్టుకుంది దావీదుకు. రేపు ఈ అమ్మాయి నలుగులో నిలబడి నా బిడ్డకు తండ్రివి నీవేంటే, నేను రాజును, నాకు అవమానం కదా. నేను ఇప్పుడు ఒక రకంగా నటిస్తున్నాడు దావీదు. కాబట్టి నా వలన ఆమెకు గర్భం వచ్చిందని నాకు సమాచారం అందింది. కనుక ఇది అందరికీ తెలియకూడదు. కనుక దాన్ని అణిచివేశాడు దావీదు. తను చేసిన పాపం ఎంత తొందరగా ఫలించిందో చూడండి, ఎంత తొందరగా ఫలించిందో చూడండి. కనుక ఈనాడు దేవుని పిల్లలైనటువంటి స్త్రీలు, పురుషులు తొందరగా మనము శోధించబడడానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఏదైనా జరగకూడని మిస్టేక్ ఏదైనా జరిగిందంటే ఆ పాపానికి, ఆ యొక్క ఇబ్బందికి కారణం మనమే అవుతాం. కాబట్టి అది చాలా రిస్క్లో నువ్వు పడిపోతాం. అందుకొరకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడైతే దావీదు బెత్షెబాతో పాపము చేశాడో, పాపము చేసిన తర్వాత తన గుడారాన్ని, తన జీవితాన్ని తను పతనం చేసుకొని పాడు చేసుకున్నాడో, కొన్ని రోజుల తర్వాత బెత్షెబా నేను నీ వలన గర్భం ధరించానని కబురు పెట్టగా దావీదుకు చాలా భయం వేసేసింది. కనుక దాన్ని కవర్ చేసుకోవడానికి దావీదు చాలా ప్రయత్నాలు చేశాడు. కనుక యుద్ధ రంగంలో నుండి ఉరియాను పిలిపించి, ఉరియా నీవు యుద్ధ రంగమునకు ఇప్పుడు వెళ్ళవలసిన పని లేదు, కనుక రా, భోంచేయి, చక్కగా తాగు, వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. ఎవరిని? ఉరియాను. ఎందుకంటే బెత్షెబా భర్త ఉరియా కనుక, ఉరియా ఒక రాత్రన్న
2 రాత్రులన్నా తన భార్యతో ఉంటే ఈ గర్భము నా వలన వచ్చింది కాదు, తన భర్త నుండే వచ్చిందని అలాగ నెట్టేయడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఎవరు? దావీదు. కనుక ఉరియా ఏం చేశాడంటే, ఏంటి నా ఏలినవాడా, అక్కడ అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే నేను ఇక్కడ త్రాగి ఇక్కడ తిని నా భార్యతో సంతోషించడం తగునా, కనుక నేను వెళ్ళను అని ఆ మెట్ల కిందనే పడుకున్నాడు. కనుక తన ఇంటికి ఏమాత్రం కూడా వెళ్ళలేదు. ఇదేంట్రా వీడు వెళితే ఆ యొక్క సమస్య నాకు లేకుండా ఉంటుంది, వెళ్ళటం లేదు అని దావీదు ఏం చేశాడంటే, ఎంత చెప్పినా వెళ్ళట్లేదు కాబట్టి ఒకరోజు బాగా తాగించి యుద్ధం బాగా ముమ్మరంగా కసరత్తుగా భీకరంగా జరిగేటువంటి లైన్లో మొట్టమొదటి లైన్లో నిలబెట్టమన్నాడు ఉరియాను. మొట్టమొదటిలో నిలబెట్టు అన్నాడు. కాబట్టి నిలబెట్టగా హతుడైపోయాడు ఉరియా. ఏమైపోయాడు? చనిపోయాడు. కనుక ఈ పాపాన్ని కవర్ చేసుకోవడానికి దావీదు ఏం చేశాడు? అతనికి త్రాపించి అతన్ని చంపించి ఆమెతో పాపం చేసి చాలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో పాపాలు దావీదు చేశాడు. కనుక దేవునికి చాలా బాధేసింది. నీవు పాపం చేస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? నేను పాపం చేస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు బాధపడతాడు. కనుక అందుకనే అతడు చనిపోయిన తర్వాత జాలిపడిన వాడై దయగలిగినటువంటి వాడిలాగా నటించి ఆ ఉరియా భార్య బెత్షెబాను తన భార్యగా చేసుకున్నాడు. ఇంకా తీసుకొచ్చుకొని ఇంకా క్లియర్ అయిపోయింది, తన మీద ఎవరు అనుమానము పెట్టుకునేవారు లేరు. కనుక తన భర్త యుద్ధంలో చనిపోయాడు, దానికి నేనేం చేయాలి? చంపడానికి కారకుడు నీవే, అది నీ అంతరాత్మకు తెలుసు. కానీ జనుల దృష్టి ఎలాగుందంటే యుద్ధంలో పోయాడు అని అనుకుంటున్నారు అంతే. కనుక ఈమె గర్భవతి అయిపోయింది తన భర్త వలనే కానీ దావీదు వలన కాదు అని అనుకుంటున్నారు జనం. కనుక దావీదు చేసిన పాపాన్ని బట్టి అని అది తెలియటం లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మరి మౌనంగా ఉండలేదు, చూస్తూ ఊరుకోలేదు. దావీదు దాన్ని కప్పేశాడు, దాన్ని మూసేశాడు. తన దేవుడు తనకిచ్చిన దేహము ఈ గుడారం పడిపోయినప్పటికీ, ఇది పాడైనప్పటికీ, ఇది వాసన కొడుతున్నప్పటికీ దీన్ని పట్టించుకోకుండా నేనేదో ఘనకార్యం చేశాను, అమ్మో ఈ కీడు నుండి, ఈ ఆపద నుండి, ఈ పాపము నుండి తప్పించుకున్నాను అని బాగా హాయిగా సంతోషంగా దాన్ని మరిచి నిద్రపోతున్నాడు. కానీ దేవుడు మాత్రం మారవట్లేదు. 12వ అధ్యాయం 1వ వాక్యం, కావున యెహోవా నాతానును దావీదు నద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఉండిరి, తప్ప వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని ఎద్దను వాని బిడ్డల ఎద్దను ఉండి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండు తొలుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎద్దకు వచ్చెను. అతడు తన ఎద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన ఎద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. కాబట్టి ఈ చిన్న స్టోరీ చెప్పాడు. ఈ స్టోరీ తందే, కానీ తనకు అర్థం కాలేదు. ఎవరిది స్టోరీ? దావీదుదే. ప్రవక్త చెప్పాడు. ఏంటి? సింపుల్గా 2 మనుషులు ఉన్నారు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి, దరిద్రునికి ఒకే గొర్రె ఉంది. అంటే ఉరియాకు ఒకే భార్య. ధనవంతుడు ఎవరిక్కడ? దావీదు. దరిద్రుడు ఎవరిక్కడ? ఉరియా. ఒకే ఆడు గొర్రె పిల్ల ఉంది. ఇతనికి చాలా ఉన్నాయి. కానీ తన ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే తన గొర్రెల్లో కానీ పశువుల్లో కానీ ఏటిని ముట్టకుండా ఆ పేదవాని యొక్క ఒకే ఒక గొర్రెను తీసుకొని దాన్ని వధించాడు. ఇప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చింది. ఏమంటాడు? దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వవలెనని నాతానుతో అని. నాతాను ఏమన్నారు? చూచి
ఎలాగైందో చూడండి. నువ్వు 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని అంటున్నావు కదా, అది ఎవరో కాదు, నువ్వే ఆ పాపం చేసి. దావీదుకు తన పాపము గుర్తొచ్చింది. ఏం చేశావంటే అంత క్లియర్గా చెప్పాడు. ఉరియా భార్యను బెత్షెబాను తీసుకుని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, ఆమెతో పాపం చేశావు, ఆమె గర్భం రావడానికి కారణమయ్యావు, తన భర్తను త్రాపించావు, తన భర్తను చంపించావు. ఈ పాపములన్నీ కూడా చేసింది ఎవరు? నువ్వే చేసి పశ్చాత్తాపం లేకుండా, దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా నీతిమంతుడు అయినట్లు మైమరిచి తిరుగుతున్నావు. కానీ దేవుడు మౌనంగా లేడు, దేవుడు ఊరుకోలేదు. అందుకనే నువ్వు చేసిన పాపాన్ని నీకు చూపించడానికి, నిన్ను హెచ్చరించడానికి దేవుడు నన్ను పంపాడు అని మరి నాతాను చెప్పారు. కనుక అప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు. కనుక అప్పుడు బిడ్డ పుట్టారు, ఎవరు బెత్షెబాకు ఒక బిడ్డ. ఆ బిడ్డ కొరకు 7 రోజులు దాదాపు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అన్నాడు, ఈ బిడ్డ బ్రతకడు, చంపుతాను. నువ్వు చేసిన పాపాన్ని బట్టే ఈ బిడ్డకు నేను రోగముతో మొత్తాను, అందుకని ఈ బిడ్డ బ్రతకడు, ఈ బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోతాడు. దేవుడు దయదలిచి కరుణ చూపించి బ్రతికిస్తాడేమని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయనను దేవుడు ఊరుకోలేదు. కనుక ఈ యొక్క పాపాన్ని బట్టి దావీదుకు దేవుడు ఎన్నో విధాలుగా మరి శిక్షలు వేశాడు. నీ బిడ్డలు నీకు ఎదురు తిరుగుతారని, నీ భార్య కూడా అటువంటి పరిస్థితి వస్తుందని, రకరకాలుగా నీవు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందని, రకరకాలైనటువంటి శిక్షలను దేవుడు దావీదుకు వేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు దావీదు గుడారం ఏమైపోయింది? పడిపోయింది. దావీదు గుడారం పడిపోయింది. దావీదు యొక్క దేహం పడిపోయింది. పాపము చేసి దేవునికి విరోధంగా ఈ గుడారం పడిపోయింది. పరిశుద్ధాత్మ ఉండవలసిన గుడారం, దేవుని మహిమపరచవలసిన గుడారం, దేవుని గుడారం ఏం చేశాడు? పాడు చేసేశాడు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దావీదు చేసినటువంటి పనిని ఒకసారి ఆలోచన చేయాలి. కానీ దేవుడు ఊరుకోలేదు. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యం చేత నన్ను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. నువ్వెక్కడ పడిపోయావు? దావీదు పడిపోయినట్లు నువ్వెక్కడ పడిపోయావు? నువ్వెక్కడ నీ దేహాన్ని చెడగొట్టుకున్నావు? నీ గుడారాన్ని ఎక్కడ పాడు చేసుకున్నావు? కనుక నీ దేహం మీద ఎవరికి అధికారం ఇస్తున్నావు? నీ దేహంతో ఎటువంటి పాపాన్ని నువ్వు జరిగిస్తున్నావు? ఎటువంటి మాటలతో నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు? సరే, నువ్వు ఆలోచన చేయాలి. కాబట్టి ఎవరు తమ దేహాన్ని పాడు చేసుకున్నా, ఎవరు తమ యొక్క టెంటు గుడారాన్ని పాడు చేసుకున్నా దేవుడు మౌనంగా ఊరుకోడు. దేవుడు గద్దిస్తాడు, దేవుడు నిలదీస్తాడు. ఎందుకు అంటే దేవుడే ఈ దేహాన్ని మనకు ఇచ్చారు కనుక దేవుడే నిలదీసి మనల్ని శిక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు తన గుడారాన్ని, దేవుడు నివసించే గుడారం, దేవుడు మాట్లాడే గుడారం, దేవుని మహిమపరిచే గుడారం, పరిశుద్ధాత్మనికి నిలయమైన గుడారంతో పాపం చేసి పడగొట్టుకొని దేవునికి విరోధంగా మరి పాపం చేశాడు. అప్పుడే 51వ కీర్తనను అతడు వ్రాశాడు. 51వ కీర్తన దావీదు గారు రాశారు. మొదటి వాక్యం నుండి చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నీకు తెలిసినే, నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. కాబట్టి తన పాపమును బట్టి ప్రాయచిత్తం చేయమని దేవుని అడుగుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు గారుచున్నాడు. నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేనే పాపం చేశాను, నీ దృష్టి ఎదుట చెడుతనం చేశాను, నేను చాలా ఘోరమైన పాపాన్ని నీకు విరోధంగా చేశాను. ప్రభువా, నాకు శుద్ధ మనసు నీవు, శుద్ధాత్మ నీవు, శుద్ధ హృదయాన్ని నీవు తండ్రి. అయ్యా, నన్ను విడిచిపెట్టకు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందాన్ని నాకు దూరము చేయకు, నీ సన్నిధికి నన్ను లో నుండి వెళ్ళగొట్టకు అని బహుగా కృంగిపోతూ ఏడుస్తూ పశ్చాత్తాపడి దావీదు దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తన గుడారాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. కనుక ఆ గుడారమును శుద్ధి చేశాడు.
కనుక మన పాపములను, మన దోషములను, మన యొక్క బలహీనతలను ప్రభు ముందు ఒప్పుకోను. కనుక దావీదు ఆ రోజు చేసిన ప్రార్థన, అతడు పశ్చాత్తాపము కార్చిన కన్నీరు నిజంగా దేవుడు చూసి తన పాపమును పరిహరించి మరలా పడిపోయిన తన గుడారాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. అంటే తనను వాడుకున్నాడు దేవుడు, మరలా తనను ఉపయోగించుకున్నాడు, తనతో మాట్లాడాడు, తనను బలపరిచాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క గుడారం ఇచ్చాడు, ఒక్కొక్క దేహాన్ని ఇచ్చాడు. యవనస్తులకు ఒక దేహం ఇచ్చాడు, మనకు దేహం ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పురుషులకు, స్త్రీలకు, అందరికి కూడా, మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేహాన్ని ఇచ్చాడు. కనుక ఈ దేహముతో మనం ఏం చేస్తున్నాం? ఈ దేహముతో మనం ఏం చేస్తున్నాం? కనుక ఈ దేహముతో దేవునికి విరోధమైన పనులు ఏం చేసినా దేవుడు ఊరుకోడు. నీ భార్య నిన్నేమనకపోవచ్చు, ఆయన అంతే. నేను ఎన్నోసార్లు చెప్పాను, అక్కడికి వెళ్ళొద్దు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ అమ్మాయిని చూడొద్దు, అది మనకు మంచిది కాదని చెప్పాను. మా ఆయన అంటాడు కానీ అక్కడికి వెళ్ళిపోతుంటాను. నేనేం చేయాలి? నేను సంసారం పోగొట్టుకోవాలా? కనుక నేను చెప్పాను, చూశాను, వింటలేదు, పోనీ నేనేం చేయాలి? వదిలేసాను నేను అంటది. కానీ దేవుడు ఊరుకోడు. మీ ఆవిడ ఊరుకోవచ్చు కానీ దేవుడు ఊరుకోడు. నీ భర్త ఊరుకోవచ్చు కానీ దేవుడు ఊరుకోడు. నీ తల్లిదండ్రులు తెలియకుండా నువ్వు పాపం చేయొచ్చును కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. కానీ ఈరోజు సంఘములో ఉన్న మనం అందరము ఎవరము దేవునికి విరోధంగా ఈ గుడారము పాడు చేసుకుంటే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోక మనల్ని శిక్షిస్తాడు. ఈ గుడారం చేసిన పాపానికే దావీదు చాలా వరకు చాలా కష్టాలు అనుభవించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ గుడారం ఎలాగుంది? నీ దేహముతో నువ్వేం చేస్తున్నావు? నీ దేహము పరిశుద్ధంగా ఉందా? పవిత్రంగా ఉంచుకుంటున్నావా? దాని వాక్యానికి అనుగుణ్యంగా నువ్వు నడిపించుకుంటున్నావా? వాక్యానుసారంగా ఆ దేహాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు వెళ్ళిన ఆఫీసులో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, కనుక హై స్కూల్లో కావచ్చు, డ్యూటీలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే నీ దేహమునకు పాడైపోయే కొన్ని శోధనలు, పాపాలు నిన్ను వెంబడించినప్పుడు వాటి నుండి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు? నువ్వెలాగా తప్పించుకుంటున్నావా లేకపోతే పడిపోతున్నావా? అలా పడిపోతే దావీదు గారిలాగా నీ గుడారం కూడా ఏమైపోద్ది? పడిపోతుంది. దేవునికి విరోధంగా పాపం చేస్తావు, నీ గుడారం కూడా పడిపోతుంది. కనుక నీ గుడారం పడిపోయినప్పుడు దేవుడు బాధపడతాడు, దేవుడు ఎంతగానో ఇబ్బంది పడతాడు. అందుకోసము ఈ దేహముతో దేవుని మనం ఘనపరచాలి, మయంపరచాలి. కాబట్టి ఈ దేహాన్ని మనం ఏం చేయాలి? క్లీన్గా దేవుని బిడ్డ మనం ఉంచుకోవాలి. అది దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. కనుక దేవుని వాక్యంలో రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేంతో దేహముతో, నీ శరీరముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు యేసు ప్రభు ముందు ప్రత్యక్షం కావాలి. మనమందరం కూడా ఎవరమైనా సరే ఈ దేహముతో నీవేమేమి జరిగించావో వీటి యొక్క అకౌంట్ను అక్కడ ఇవ్వాలి, వీటి యొక్క వివరణ అక్కడ చెప్పాలి. నువ్వు ఆయన నిన్ను తన ముందు నిలబెడతాడు. ఆయన ముందు నిలబడి ఆయన వేసే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. అందుకొరకు నీవు నీ దేహాన్ని పాడు చేసుకోకుండా పౌలు వల్ల ఏం చేయాలి? మనము దాన్ని నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనల చేత, వ్యక్తిగత ప్రార్థనల చేత, సంఘములో జరిగే ప్రార్థనల చేత, ఈ సహవాసముల చేత మన దేహాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. యేసయ్య శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఒక శిష్యుడే. కానీ యేసయ్య మిగతా శిష్యులంతా క్లోజ్గా యేసయ్యతో కలిసినట్లు యూదా దేవునితో లేడు, యేసయ్యతో ఉండేవాడు కాదు. ఎప్పుడు దూరంగా ఉండేవాడు, ఏదో బిజీలో ఉన్నట్లు. అందుకనే తనను ఏం చేసిందంటే సాతాను వాడుకొని డబ్బు వ్యామోహము కలిగించి ప్రభువునే పట్టించి నిత్య నాశనానికి అతన్ని గురి చేసింది. కాబట్టి ఈరోజు నువ్వు మందలో, అంటే దేవుని యొక్క మందలో, ఈ సహవాసంలో నువ్వు ఉండకుండా దూరం కావద్దు. కుటుంబ ప్రార్థనలో కూడా మీరు అందరూ ఉండాలి, దూరం కాకుండా.
భర్త ఒకవేళ ఊర్లో ఉంటే కుటుంబంలో ఏ టైంకు ప్రార్థన జరుగుతుందో చూసుకొని పిల్లలతో భార్యతో కలిసి ప్రార్థన చేయడానికి తప్పక భర్త రావాలి. కాబట్టి అలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని చిన్న ప్రార్థనను మనం ఏం చేయాలి, కుటుంబంలో చేసుకోవాలి. అది మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ పిల్లలకు ఆశీర్వాదం, మీ భర్త ఎక్కడికి వెళ్ళినా వారికి ఆశీర్వాదం అది. కాబట్టి ప్రార్థన అసలు చేసేవాళ్ళు తక్కువైపోతున్నాం. మనం గృహాలలో మనమందరం కూడా ప్రార్థన చేసే పిల్లలుగా ఉండాలి, ప్రార్థన చేసే భార్యలుగా ఉండాలి, ప్రార్థన చేసే భర్తలుగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి పిల్లలుగా ఉండాలి. మన దేహాన్ని మనం జాగ్రత్తగా కాచుకునేవారుగా ఉండాలి. లోకములో మరి ఆ పడిపోతున్న దేహాలను మనం చూస్తున్నాం. అలాగా కాకుండా మనం ఒక ప్రత్యేకంగా జాగ్రత్తగా మన దేహాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. అందుకే మరి పౌలు గారు అంటాడు, నేను నా దేహాన్ని నలగొట్టుకుంటున్నానని 1వ మరి 9వ అధ్యాయం 27వ వాక్యంలో చెప్పి ఇక్కడ ఈ గ్రంథంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహంతో జరిగించిన ప్రతిదాని నిమిత్తమై నేను క్రీస్తు యొక్క న్యాయపీఠము, మనమందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందుకు హాజరు కావాలి, ప్రత్యక్షత కావాలి మనమందరం కూడా. ఎందుకంటే ఆయనకు మనం లెక్క చెప్పాలి. అందరం ఏమేం జరిగిస్తున్నాము, ఈ నోటితో ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడామో, మనము ఈ కళ్ళతో ఎన్ని అపవిత్రమైన వాటిని చూస్తున్నామో, ఈ దేహంతో ఎన్ని చెడు కార్యాలు మనం జరిగించామో. కాబట్టి మనం అందరం కూడా ఆయనకు లెక్క చెప్పాలి. అందుకనే ఒకవేళ అలాంటి ఏమైనా మాటలు, అలాంటి చూపులు, అలాంటి తలంపులు, అలాంటి క్రియలు ఏమైనా మనలో ఉంటే మనం వెంటనే వాటిని విడిచిపెట్టి మన దేహమని గుడారమును, ప్రభువా పడిపోయింది, దీన్ని నిలవబెట్టమని దేవుని మనము అడగాలి. నిలవబెట్టయ్యా, ఈ గుడారం పడిపోయింది. ఎలా పడిపోయిందంటే నీకు ఉపయోగం లేకుండా పడిపోయింది. నేను మహిమపరచవలసిన ఈ దేహము పాపమునకు గురి అయిపోయింది, పడిపోయింది. నీ ఆత్మ ఉండే ఈ గుడారము దురాత్మతో నింపబడిపోయింది. ప్రభువా, నీవిచ్చిన ఈ గుడారము మరి సాతాను గుడారంగా అయిపోయింది, నన్ను క్షమించు, నేను ఇక చెయ్యను అని పశ్చాత్తాపడి ఈ గుడారాన్ని నిలవబెట్టమని దేవునికి మనం ప్రార్థన చేస్తే, దేవుడు దావీదు గుడారాన్ని నిలబెట్టిన దేవుడు, బాగు చేసిన దేవుడు, సరిచేసిన దేవుడు ఈరోజు నీ దేహము నా దేహం అనే గుడారాలను కూడా మనం పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దావీదు వలె ప్రార్థన చేసినప్పుడు మన గుడారాన్ని కూడా ఆయన కడతాడు, మన గుడారాలను కూడా ఆయన నిలబెడతాడు, మనల్ని కూడా స్థిరంగా ఆయన ఉంచుతాడు. ఒకవేళ నువ్వు అలాగ పట్టించుకోకపోతే నీ గుడారం పాడైపోతుంది, ఒకరోజు దేవుని శిక్షకు నీవు గురవుతావు. కనుక మనమందరం కూడా ఈ వాక్యాన్ని విన్నాం కాబట్టి, ప్రభువా దావీదు గుడారంలాగా నా గుడారం ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఎక్కడైనా ఏమైనా నీకు విరోధంగా చేస్తుంటే నన్ను క్షమించు నాయనా, నన్ను మరలా లేపు, నీ కొరకు నిలిచే గుడారంగా నన్ను ఉంచు, నిన్ను స్తుతించి గణపరిచే గుడారంగా నన్ను మార్చమని ప్రభువుని అడుగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.